ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం తార్నాకలో స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ ఆదివారం కూడా సాయంత్రం తార్నాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి సాయంత్రం 6 గంటలకు ఈ స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో ఇప్పటికే అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దీవించబడుతున్నారు. బంధకాల్లో అంటే చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే చెడు వ్యసనాలకు బానిసలైపోయిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మారు మనసు పొందుకుని విడుదల పొందుకుంటున్నారు. దేవుని యొక్క గ్లోరీని, ఆయన మహిమను అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మీరంతా బాగున్నారు కదా? ఉదయం లేవగానే యేసుకి థ్యాంక్స్ చెప్పారా? మీరందరూ కూడా ప్రార్థించి ఈ దినమును ప్రారంభించారని నేనైతే నమ్ముతున్నానండి. అలాగే క్రమం తప్పకుండా వాక్యం చదవండి. అలాగే మరి ప్రతిదినం దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారా? ఖచ్చితంగా దేవుడు మరి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు ఆయన నిశ్చయంగా మనకు జరిగిస్తాడు. అందుకే వాగ్దానాలను అశ్రద్ధగా ఎవరు రిసీవ్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాలు నమ్మండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితాలు జరిగించబోతున్నాడు. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఒకటి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద ఉండి బీదలను పైకెత్తువాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం కదండి. మన దేవుడు చాలా శక్తివంతుడు కదా. మరి కానీ మనం అనుకుంటూ ఉంటాం, మనకున్న ప్రతికూలమైన పరిస్థితులను చూసి, మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను చూసి, అలాగే మనకున్న స్తోమతను చూసి, మనకున్న పరిస్థితిని చూసి చాలా కృంగిపోతూ, ఇక నా జీవితం మారదు, అది ఇదే దీన స్థితి, ఇది నా పరిస్థితులు ఇంతే, నా తలరాత ఇంతే, నా జీవితం ఇంతే అని మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం కదా. ఈ కార్యం నా జీవితంలో జరగదే కదా, నా స్థితికి అసలు మారదే కదా అనే ఒక ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని శక్తిని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. మన దేవుడు ఏదైనా మన జీవితాల్లో చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మన స్థితిగతులను మార్చగలిగిన సమర్థుడై ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న ఆయన ఏంటంట చూడండి, అక్కడ రాయబడింది, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేవాడు, వెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తే దేవుడు మనం ఆరాధిస్తుంది. తన ప్రజలు ఎక్కడ కూర్చోవాలంట? ప్రజలట ప్రధానుల దగ్గర కూర్చోవాలట. అంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ప్రజల దీన స్థితిలో, మరి భేద స్థితిలో, పేదరికంలో అలా ఉంచనే ఉంచడు కదా. ఆయన మన స్థితిగతులు మార్చడానికి శక్తిమంతుడు. తన బిడ్డలు గొప్పవారిగా, పైవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆయన నమ్ముకున్న నిన్ను, ఆయన నమ్ముకున్న మనల్ని ఆయన ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో, దిగువ స్థాయిలో, దరిద్ర స్థాయిలో, దీన స్థాయిలో ఆయన ఉంచడు. ఖచ్చితంగా మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఈరోజు నీ పరిస్థితి మరి అప్పుల భారంతో ఉన్నారేమో, ఒకవేళ నిరుద్యోగులుగా ఉన్నారేమో, ఒకవేళ అన్నిటినీ కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ నీకు ఏ అర్హత లేని పరిస్థితుల్లో ఉన్నారేమో,
ఈ పరిస్థితిని చూసి చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. నాన్న, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితి ఎప్పుడు అలా ఉండదు. నిన్నట దేవుడు ఉన్నతంగా లేకపోతున్నాడు. ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో కూర్చుండి పెట్టడానికి మరి నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. ప్రియదేవుని పిల్లారా, మన దేవుడు పెంట కుప్పం మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడు కదా. అవును, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును రాజసింహాసనం ఎక్కించాడు. దావీదు అనుకున్నాడా రాజుగా అవుతాడని? కదా, అనుకోలేదు కదా. కానీ మరి దావీదును, గొర్రెలు కాసుకునే దావీదును రాజసింహాసనం ఎక్కించాడు. దేవుని పిల్లారా, చూడండి ఎంత గొప్పగా చేశాడు. అదే దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు నాన్న. నీ జీవితాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ స్థితిగతులు మారబోతున్నాయి. నిన్ను కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీ ఉద్యోగాల్లో, వ్యాపారంలో, చేతి పనుల్లో, వ్యవసాయంలో, అలాగే నీ యొక్క సేవా జీవితంలో, అన్నిట్లో కూడా, ఆత్మీయ జీవితంలో అన్నిట్లో కూడా ఉన్నతమైన స్థితిలోకి ఈ దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. గొప్పగా చేయబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం నమ్ము. మనుషులు అంటున్న మాటలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ దేవుని మాటను నమ్ము. నీ దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ఖచ్చితంగా నీ స్థితి మారబోతుంది. ఈ వాగ్దానం నమ్ముతున్నావా? వాగ్దానం ఇచ్చిన యేసయ్యను నమ్ముతున్నావా? అయితే యేసయ్యా, థ్యాంక్స్ యేసయ్యా, ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి నన్ను బలపరిచినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. కృపాసత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. వారితో ఈ ఉదయకాలం అందుకే మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎవరిని దీనులుగా, దరిద్రులుగా ఉంచే దేవుడు కానే కాదు, బీదలుగా ఉంచేవాడు కానే కాదు. నీ ప్రజలను అయ్యా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్న దేవుడు, ప్రధానులతో కూర్చొని పెట్టాలని ఆశిస్తున్న దేవుడు, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. దావీదుకు అటువంటి కృపనిచ్చావు, యోసేపుకి ఇచ్చావు దేవా, దానియేలుకి ఇచ్చావు. అటువంటి కృప అయా ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి అయ్యా. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆత్మికంగా, అయా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా తండ్రి నాయన అయ్యా వారిని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవా, నా తండ్రి సేవ చేస్తున్న వారి సేవను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఉన్నతమైన కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు నీ కృప తోడుగా ఉంచండి. రాసిన బిడ్డలకు గొప్ప విజయం దయచండి. రాస్తున్న బిడ్డలకు నీ హస్తం తోడుగా ఉంచండి. మంచి జ్ఞానం, సమృద్ధిని వారికి ఇవ్వండి. ఎగ్జామ్స్లో మంచి మెరిట్ మార్క్స్తో బిడ్డలు పాస్ అవ్వడానికి కృప చూపండి. అలాగే నా తండ్రి ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్నాం. ప్రతి వారి జీవితంలో నూతనమైన శుభకార్యం, నూతనమైన అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించి మహిమ పొందుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.